వల్ల తండ్రి నమ్మకం లేవా ఏ ప్రభా మీ స్తోత్రాలు స్వప్నాలు ఇచ్చే నీకు ప్రేమించేవి ఇచ్చే మీ స్తోత్రాలు అయితే మీ బంధాలు ప్రభా ఈరోజు ప్రభా ఆదరణ ప్రభా అందరూ కలిసి ప్రభా ప్రార్థన పట్టించిన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా సువార్త కూడుకుంది సువాసులు ఇక్కడ అందరూ ప్రభా ఎంతోమంది సేవకులలో సంఘపతులు విశ్వాసులు ఇప్పుడున్న సేవకులు బట్టి మీ బంధువులు జ్ఞాపకం చేసుకుని వెళ్తున్నారు క్షేమంగా తీసుకెళ్ళండి ప్రభా సువార్త పాఠం ఎదురుగా ప్రభా నిదానంగా తీసుకురండి ఎలాంటి ఇబ్బందులు మీద సాయం చేయండి ఇక్కడ సంఘంలో ఉన్న వాళ్ళందరూ మీరు జ్ఞాపకం దేవుడు మొత్తం చాలా మంది వచ్చారు కదా చాలా మంది మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి నువ్వు ఒక్క కూడిగా క్షేమంగా తీసుకోమని సహాయం చేయమని చేసుకొని వస్తామని వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. దేవుడు వాక్యము రీతిగా సెలవిస్తున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అభిప్రాయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు యేసు క్రీస్తును అనుగ్రహించెను. The Holy Word of God says, for all have sinned and come short of the glory of God. దేవుని వాక్యం రీతిగా సెలవిస్తా ఉంది. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. The Holy Word of God says, there is none righteous, no not one, there is none that understandeth, there is none that seeketh after God, they are all gone out of the way, they have together become unprofitable. పరిశుద్ధ గ్రంథం రీతిగా సెలవిస్తా ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెనుక వాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాల వారే. నీ యొక్క రూపాన్ని దృష్టి పెంచుకునే 2 మాటలు చెప్పడానికి మాకు అనిపించిన అవకాశం పెట్టుకోండి. నీ పొందడాలి చెప్పబడుతున్న మాటల పైన అనేకులన్నీ దృష్టి నిలిపినట్లుగా చెవి గాలిపించినట్లుగా జీవిత రక్షణ కార్యం జరిగించబడినట్లుగా ఏ కార్యములు జరిగిస్తున్నామని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, గాంధీనగర్ కాలనీవాసులారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈ రీతిగా మీ మధ్యకు రావడానికి గల కారణము యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడని గత శుక్రవారం నుంచి గుడ్ ఫ్రైడే ఇదనని ఈశ్వరుగా చెప్పుకొడుతున్న లోకమంతా కూడా మరి ఈ యొక్క 3 దినాలను ఎంతో పండుగ వాతావరణంతో మరి జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఆ పండుగ వాతావరణము అనగా లోక సంబంధమైనదిగా ఉంటుంది. అయితే నీ ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా ఇటు సంతోషం, ఇటు ఆనందము కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ ప్రాణములకు విశ్రాంతి కలుగజేతునని సెలవిచ్చినాడు.
కాబట్టి ప్రేమైన 2026 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి నీ యొక్క పాప జీవితమును ప్రేమించి ఆయన ఈ లోకానికి సత్సరుడిగా తీసుకురాబడినాడు. ప్రేమైన సహోదరి సహోదర, ఆయన నీ నా పాపములను తీసివేయ నిమిత్తమై ఆయన పాప శరీరాకారముతో ఈ లోకానికి తీసుకువేయబడుతూ వచ్చాడు. ఆయన నీపైన ఉన్న పాపపు శిక్షను కొట్టివేయ నిమిత్తమై నీ నా శిక్షను ఆయన తన పైన వేయించుకొని భరించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుడు ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన త్యాగపూరితమైన జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఉన్నతమైన ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. లోకములను ప్రేమలన్నీ కూడా తాత్కాలికమైనవే, అవి ఎంతో స్వార్థముతో కూడినవే. అయితే దేవుని యొక్క ప్రేమ ఎంతో నిస్వార్థమైనది, అది ఎంతో త్యాగపూరితమైనది, అది ఎంతో పరిశుద్ధమైనది, అది ఎంతో పవిత్రమైనది. ప్రియమైన సహోదరి సహోదర, ఇట్టి ప్రేమలో నీవు కూడా నిలిచి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యాకాల సమయంలో నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆయన నీ నా పాపల నిమిత్తమై చనిపోయి ఆయన నిన్ను నన్ను పరమణ మోక్షమున కూర్చొండబెట్టి నిమిత్తమై పునరుద్ధానుడే తిరిగి లేచాడు. కాబట్టి ఈ యొక్క సిలువ వేయబడి తిరిగి లేచిన క్రీస్తునే మేము ప్రకటించుచున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదర, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా తెలియజేస్తుంది. ప్రియమైన వల్లరా, మన్నైనను వెనుకడ వలనే మళ్ళా భూమికి చేరడం, ఆత్మ దాన్ని జయచేసిన దేవుని యొద్దకు మళ్ళీ ప్రేమని సెలవిస్తున్నావు. రాజుగారు ప్రభువైన యేసు మసీహుకి, మృతిని జయించి తిరిగి లేచిన ప్రభువైన యేసు మసీహుకి, పాపమును ద్వేషించి పాపిని ప్రేమించిన ప్రభువైన యేసు మసీహుకి, పరిశుద్ధుడుగా ఈ లోకములకు దిగి వచ్చిన ఎవరు అడుగుతున్నారా? లైన్ లో వెళ్ళాలి. ముగ్గురు వెళ్ళదండి, లైన్ లో ఉండాలి. అందరూ ముగ్గురు లైన్ లో వెళ్ళాలి. పూర్తిగా లెఫ్ట్లో ఉండండి. పూర్తిగా లెఫ్ట్లో ఉండండి. రావాలని అందరూ లెఫ్ట్ రావాలి. రైట్ సైడ్ ఎవరైనా మీరు ఆటంకం కలిగేయండి. వర్షంలో కుటుంబంలో లాగిన క్రమంగా రండి. పరమ తండ్రి
24 hours వస్తున్నది నిజం 24 hours వచ్చింది అందుకే ఇట్లా పోర్ట్రేట్లో అవుతుంది The holy name of God's name, the God's name of the world, the God's name of the world, that He gave His only begotten Son, Lord Jesus Christ, that whosoever believes in Him should not perish but have everlasting life. దేవుడు వాక్యముగా చదువుచున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అతిథి కుమారుడిగా పుట్టిన వాణి విశ్వాసముంచి ప్రతి వారిని నశింపగా నిత్య జీవం పొందినట్లు యేసు క్రీస్తును అనుగ్రహించను. The holy word of God says, for all have sinned and come short of the glory of God. దేవుడికి వాక్యముగా చదివిస్తాము ఏ కోరము లేదు అందరిని పాలన చేసి దేవుడి గురించి మహిమను కొందరికి తెలుస్తున్నారు. The holy word of God says, there is none righteous, no not one, there is none that understandeth, there is none that speaketh of the Lord, they are all gone out of the way, they are together become unprofitable. పరిశుద్ధంగా దావీదుకి చదివిస్తాము నీకు బంధువులు ఒక్కరు అందరూ ప్రవక్త ఏకముగా పలికి మారాలని. The holy word of God says, for the greatness of sin is death, for the greatness of sin is death, but the gift of God is eternal life, through Jesus Christ our Lord. వాక్యముగా చదివిస్తాము ఏదైనా పాపములో వచ్చి జీతము మరణము పాపములో వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపలో
ఆత్మీయులు దయచేసిన దేవునికి మళ్ళీ ప్రేమించినారు. కాబట్టి ఈ జీవితం ఎంత పేరో మనకు తెలియదు, మన ఆయుష్ ఎంతో మనకు తెలియదు. మనం ఈ రోజు మరొక కనబడకపోవచ్చు, అంతలోనే మనమైపోవచ్చు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నశించబోతున్న లోకంలో నీవు కూడా నశించిపోకున్నట్లుగా నిన్ను పరమన కూర్చొండబెట్టి నిమిత్తమై ఆ దేవుడు, ఆ దేవాది దేవుడు, ఆ రాజులకు రాజు, ఆ ప్రభువులకు ప్రభు అయిన దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ రీతిగా తెలియజేస్తుంది, పాపము చేయక మేలు చేయుచుండి నీతిమంతుడు భూమి మీద ఒక్కడనో లేడు. నిజమే, భూమి మీద మనుషుడు పుట్టిన నాటి నుండి చనిపోయేంత వరకు అబద్ధాలతోనూ మోసాలతోనూ మరి లోక సంబంధమైన అనేకమైన పాప వ్యసనాలతో మనుషుడు బ్రతికి చనిపోయేవాడుగా ఉంటున్నాడు. ఇటు చనిపోయే మనుషుడు బ్రతికించుడికే బ్రతికించి మోక్షాన్ని కూర్చొని నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి మధ్యాహ్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. రానా ఎదుగురా, నీ భారం ఏదైనా, నీ పాప భారం ఎంత గొప్పదైనా, నువ్వు ఎంత ఘోరమైన పాపములో ఉన్నా, ఎంత ఘోరమైన వ్యసనములో ఉన్నా, ఎంత ఘోరమైన చెడిపోయి ఉన్నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు ఎదుగురా, ఆయన పాపమును ద్వేషిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు. పాపి అయిన నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఆయన కలవరిశిలో నీ కొరకు నా కొరకే ప్రాణం పెడుతూ వచ్చాడు. ఆ ప్రేమకు నువ్వు ఏమి ఇవ్వగలవు? ఆ ప్రేమకు నువ్వు ఏమి ఇవ్వగలవు? ఆ ప్రేమకు నువ్వు ఏమి ఇవ్వగలవు? లోకంలో ఎవరు కూడా ఈ రీతిగా మన కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ప్రభు ఒక్కడే నీ కొరికి నా కొరికే ప్రాణం పెడుతున్నాడు. కాబట్టి మధ్యకాల సమయంలో చెప్పబడుతున్న మాటలు కొద్దివైనను అయి మరి క్రీస్తు అయిన నజరుడైన యేసు క్రీస్తుని గురించి మీకు ప్రకటిస్తున్నాం. పునరుద్ధానుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి మీకు ప్రకటిస్తున్నాం. నమ్మితే రక్షణ పొందుతాం. కాబట్టి నమ్మవాడిని ఆయన రక్షించేవాడిగా ఉంటున్నాడు. నమ్మవాళ్ళు ప్రతి వారిని ఆయన రక్షించేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడికి ప్రార్థన చేసి మేము ముందుకు బయలుదేరుతాం. తండ్రి పరిశుద్ధమైన పాదాల చెంత ప్రవేశించి మనం సాధించబడిన వాక్యాన్ని
అక్కడనే వెళ్ళండి. మనిషి కుమారుడు వచ్చినని పరిశుద్ధ వేలకు తెలియజేస్తుంది. పరిశుద్ధ ముందు తీసుకెళ్ళండి, ముందు తీసుకెళ్ళండి, ముందు తీసుకెళ్ళండి. దయచేసి సహోదరులు ముగ్గురు వస్తున్నారు. దయచేసి ముగ్గురు రండి. మీ వరుసలో ముగ్గురు ఉండేలాగా చూసుకోండి. సహోదరులు వచ్చినప్పుడు దయచేసి వారితో సహకరించండి. ముగ్గురుగా రండి. రోడ్స్ చిన్నగా ఉన్నాయి, ట్రాఫిక్ వాళ్ళకి అంతరాయం కలగకూడదు. దయచేసి ముగ్గురుగా రండి. ముగ్గురు ఉండేలాగా చూసుకోండి మీ వరుసలో. చుండి పాపులనెల్లరినీ ప్రభు చుండి పాపులనెల్లరినీ వచ్చిన వారికి ప్రభు విశ్రాంతి, వచ్చిన వారికి ప్రభు విశ్రాంతి. పూర్తిగా లెఫ్ట్ సైడ్ నడవండి. పూర్తిగా లెఫ్ట్ సైడ్ లో ఉండండి. రైట్ సైడ్ అంతా ఖాళీ వదలాలి. రైట్ సైడ్ అంతా ఖాళీ వదలాలి. తెలుగు సిగ్నల్ స్టాండ్ అంటారా మీరు? 2 minutes చికెన్ 2 minutes చికెన్ మరి ఎప్పుడు బండి
పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉండాలి. రైట్ సైడ్ అంతా ఖాళీగా ఉండాలి. రైట్ సైడ్ అంతా ఖాళీగా ఉండాలి. పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉండండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని చదివిస్తుంది. ఏ భేదమున లేదు, ఏ భేదమున లేదు. అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము అని బైబిల్ చదువుతుంది. పవిత్ర शास्त्र में ऐसा लिखा हुआ है, सबने पाप किया और परमेश्वर के महिमा से रहित हो चुके हैं. పరిస్థితులను బైబిల్ ఈ విధంగా చదువుతుంది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపవలన మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. లైన్ లో ఉండాలి. పూర్తిగా లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. రైట్ సైడ్ ఎవరు రావద్దండి. ముగ్గురు రావాలి. ముగ్గురు ఉండాలి. గుంపుగా రావద్దండి.
క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు
వెళ్ళాలి, పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉండాలి. రైట్ సైడ్ ఎవరు రావద్దండి, పూర్తిగా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లైన్ లో వెళ్ళండి, పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉండండి. ముగ్గురుగా వెళ్ళాలి. రైట్ సైడ్ ఎవరు రాకూడదు. సెలవుతున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చును. వాక్యము నమ్మదగినదయు అంగీకారములకు యోగ్యములై ఉన్నది. पवित्र शास्त्र में ऐसा लिखा हुआ है, ये बात सच और हर प्रकार से मानने का योग्य है कि मसीह यीशु पापियों का उद्धार करने के लिए जगत में आया. This is the faithful saying of the Father separation. Christ Jesus came to save sinners. This is the faithful saying word of God. Holy Bible says, dear friends. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా సెలవిస్తున్నాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడును. पवित्र शास्त्र के वचन के अनुसार यीशु मसीह हमारे पापों के लिए मारा गया और गड़ा गया और पवित्र शास्त्र के अनुसार तीसरे दिन जी उठा और जिंदा प्रभु है. Christ died for our sin according to the
ప్రేమగల తండ్రి, మా గొప్ప దేవ, మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓపెనేరు సువార్త చెప్పడానికి, బయటికి వెళ్ళడానికి క్షేమంగా మీరు నడిపించారు. వందనాలు. భూమి కట్టి విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. అనేకులు విన్నవారిలో రక్షణ కార్యం చేయండి. అనేకులు ఆ పత్రికలు తీసుకున్నది కూడా చదువుకొని దాన్ని గ్రహించి దేవా ఇంకా మందిరానికి కూడా వచ్చేటట్టు కూడా సాయం చేయండి. కాపాడండి, కనికరించండి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అలసిన శరీరాలకు నూతన బలం దయచేయండి. భోజన సహవాసం కూడా దీవెనకరంగా చేయండి. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గీతం గీతం జయ జయ గీతం గీతకి పాడదము. గీతం గీతం జయ జయ గీతం